హలో అండి అందరికీ. వాళ్ళ మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పాస్తా అయితే చేశానండి. దానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ ముక్కలు, అలాగే టమోటా ఒకటి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. 2 ఆనియన్స్, అలాగే అల్లం కొద్దిగా తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 2, 3 అయితే కట్ చేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి. నేనైతే హాట్ వాటర్‌లో కొంచెం బాగా మరిగేప్పుడు కొంచెం సాల్ట్ వేసి పాస్తా అయితే వేసుకున్నానండి. అది ఒక బౌల్‌లోకి తీసుకోవాలి, సెపరేట్ చేయాలి. నేనైతే అలాగే ఉంచేసాను మర్చిపోయి. అవి చాలా మెత్తగా అయిపోయాయి. మీరు అలా చేయకండి. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకొని ఇలా ఫ్లేవర్ కోసం అనమాట. అవి కూడా బాగా వేగాక టమోటా కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత పాస్తా అయితే వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది నిన్న మ్యాగీ చేసుకున్నానండి యెస్టర్‌డే. సో, అదే మసాలా ప్యాకెట్ ఒకటి మిగిలిపోయింది. అది కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయాలి మరి. తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని తిన్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కాకపోతే ఒక మిస్టేక్ అండి. ఇది చాలా మెత్తగా అయిపోయింది. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకోవాలి. మీరు కూడా అలా మిస్టేక్ చేయకుండా వెంటనే చాలా 10, 20% ఉడికిస్తే చాలండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు కదా!